హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్లో 10th లెసన్ అయినటువంటి ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ నేర్చుకుందామండి. మనము అందరికీ ఒక ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ ఏంటిదంటే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి క్లిప్స్ కానివ్వండి, రోజు కరెంట్ అఫైర్స్ కానివ్వండి కావాలి అంటే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో లింక్ మేము వాటికి సంబంధించినటువంటి లింక్ మేము కామెంట్ బాక్స్లో పెడతాం. దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే అండి. ఓకే, ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ వి రీడ్ అబౌట్ హౌ ట్రైబల్ సొసైటీస్ మేనేజ్ దేర్ అఫైర్స్. ఓకే, మనము దీనికన్నా ముందు కమ్యూనిటీ అంటే గోండు కమ్యూనిటీ దాని యొక్క కొన్ని ఇంపార్టెన్స్ గురించి నేర్చుకుందాం. 9th లెసన్లో మీకు ఇట్లా ప్రీవియస్ లెసన్స్ కావాలంటే మనకు ప్రతి ఒక్కటి తెలుగు కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, తర్వాత 3rd, 4th, 5th ఈవీఎస్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేవి ఉన్నాయి. మీరు ఖచ్చితంగా దాంట్లో వెళ్ళి మీకు నచ్చినటువంటి వీడియోస్ చూడండి. అలాగే ఇంకా బెటర్గా మా యొక్క సజెషన్ ఏంటిదంటే ఫస్ట్ నుండి 3rd నుండి సీరియల్గా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మా యొక్క మేము చెప్పేటువంటి విధానం కూడా మీకు అర్థం అవ్వడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. యూ వుడ్ ఆల్సో హ్యావ్ హియర్డ్ అబౌట్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ హూ రూల్డ్ లార్జ్ కింగ్డమ్స్. లెట్ అస్ ఫైండ్ అవుట్ హౌ దే కేమ్ టు బీన్ ఇన్ ఎర్లీ టైమ్స్. ఎట్లా వచ్చారేంటిది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా. ఇక్కడ ద గ్యాంగ్స్ వ్యాలీ ఫ్రమ్ జానపదాస్ టు మహాజానపదాస్. జానపద నుండి మహాజానపద ఎట్లా అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం నేర్చుకుంటున్నాము. మన యొక్క నోట్స్ అండి అది ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు తెలుగులో ఉంటుంది. అలాగే అక్కడ రీడింగ్ ఆఫ్ ద నోట్స్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం మిత్రులకైతే ఇది ఒక అద్భుతమైనటువంటి నోట్స్ మేకింగ్ అండి. ఇంకా మంచి నోట్స్ మేకింగ్ అనేది ఉండదు. మ్యాక్సిమం 99% మేము దాంట్లో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ ఇది మన లెసన్ పేరు. ఇక్కడ మనం గ్యాంగ్టిక్ వ్యాలీ, తర్వాత గంగా అండ్ యమునా రివర్స్ ఫ్లో బిట్వీన్ ద హిమాలయాస్ అండ్ ద హిల్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. ఎక్కడ ప్రవహిస్తాయట? బిట్వీన్ ద హిమాలయాస్ అండ్ ఇక్కడ హిల్స్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ. ఓకే, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వెరీ హై రెయిన్ఫాల్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ప్లేన్స్ ఇస్తారు, ప్లాట్యూస్ ఇస్తారు, ఓకే, హీల్స్ ఇస్తారు. ఇక్కడ నన్ ఆఫ్ ద ఎబో ఏదైనా ఇస్తారు అనుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ హెవీ రెయిన్ఫాల్ అని ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్లేన్స్ హ్యావ్ వెరీ హెవీ రెయిన్ఫాల్ అండ్ వెరీ ఫర్టైల్ అంటే ఏంటిది? సారవంతమైనది. ఎందుకు? రివర్స్ కొట్టుకుంటూ వస్తాయి కదా, అక్కడ ఒండ్రు అనేది చేరుతుంది. ఆ ఒండ్రు వల్ల మనకు సారవంతమైనటువంటి భూమి అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇక్కడ ఇనిషియల్లీ ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ట్రైబ్స్ సెటిల్ డౌన్ టు ప్రాక్టీస్ అగ్రికల్చరల్ ఇన్ కన్వీనియంట్ పార్ట్స్ ఆఫ్ వ్యాలీ. ఓకే, దీస్ ట్రైబ్స్ వేర్ కాల్డ్ ఏంటిది? జన. అంటే దీన్ని మనము సాంస్క్రిట్లో ఏంటిది? ద ప్లేస్ వేర్ దే సెటిల్డ్ వాస్ కాల్డ్ జానపద అని అంటాము. ఓకేనా. ఇక్కడ మనం దీస్ ట్రైబ్స్ వేర్ కాల్డ్ ఏంటిది? జన. ఇది మనకి ఇంపార్టెంట్ నెంబర్ 1 పాయింట్. తర్వాత ఇన్ సాంస్క్రిట్ దాని యొక్క మీనింగ్ ఏంటిది? ద ప్లేస్ వేర్ దే సెటిల్డ్. ఇప్పుడు దీనికి సంబంధించిందండి. తర్వాత ద ప్లేస్ వేర్ దే సెటిల్డ్ వాస్ కాల్డ్ జానపద. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడ లార్జ్ గ్రూప్ ఆఫ్ సచ్ విలేజెస్ అండ్ టౌన్స్ వేర్ కాల్డ్ మహాజానపదాస్. అంటే ఇప్పుడు చూద్దాం, మనము ఒక ట్రైబు ఒక జానపద అని అనుకున్నాం కదా. ఇట్లా 2 or 3 అంటే లార్జ్ గ్రూప్ ఉంటేనేమో మహాజానపదాస్ అంటాం, లేకపోతే ఏమంటాము? బిగ్ జానపదాస్ అంటాము. మనకు ఎన్ని జానపదాస్ ఉన్నాయంటే 16 జానపదాస్ ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఓకేనా అండి. ఇక్కడ వచ్చారు, మనము చూద్దాం. ఇక్కడ 16 మహాజానపదాస్ ఉన్నాయి. ఇది డిఎస్సి 2024లో అడిగినటువంటి కంటెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. ఎన్ని జానపదాస్ ఉన్నాయని అడిగారు. తర్వాత ఇక్కడ కొన్ని చూద్దాం. ఇక్కడ మనకి ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను అంటే ఈ ప్రాంతంలో
ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇదంతా కూడా పాకిస్తాన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని 2 అవతల ఉన్నాయి, కంబోజా, గాంధార, ఇక్కడ కురు, ఇక్కడ ఏంటిది మనకు ఇవన్నీ కూడా అవంతి, అస్మక, మగధ. ఇక్కడ మగధ గురించి మనం నేర్చుకుంటుంటాం. తర్వాత వజ్జి అనేటువంటి దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఇవన్నీ కూడా జానపదాస్ మీరు గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. అలాగే మనం కూడా తీసుకురావడం జరిగింది. ఓకేనా అండి? మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పెయింటెడ్ గ్రే వేర్ ప్లేట్స్ అండ్ బౌల్స్ ఆన్ ద కామన్ వెజల్స్ మేడ్ అప్ ఆఫ్ పెయింటెడ్ గ్రే వేర్. దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ టు టచ్. దిస్ వేర్ ఫౌండ్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ జానపదాస్. ఇలాంటివి ఎప్పుడు మనకు అందుబాటులో ఉండే అట అంటే బిఫోర్ జానపదాస్లో ఉండే. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దాం మనము. ఇక్కడ ద ఫోర్ట్ ఆఫ్ ఏంటిది కౌశంబి సిటీ. దీని గురించి మనము బుక్లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మీరు బుక్ని 1కి 2 సార్లు 100% చదవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఆర్కియాలజికల్ సైట్స్ ఆఫ్ మహాజానపద టైమ్స్. అంటే మహాజానపద టైమ్స్లో ఆర్కియాలజికల్ సైట్ అంటే పురావస్తు అంటే ప్రాంతాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నెంబర్ 1 వచ్చేసి మనకు ఢిల్లీ అండి. తర్వాత ఇక్కడ అత్రంజీ కేరా, తర్వాత కౌసంబి ఇప్పుడే చూసాం కదండి. దాని యొక్క ఫార్ట్ మనము టెక్స్ట్ బుక్లో ప్రీవియస్గా స్లైడ్లో చూసాము. నేహర్ అలహాబాద్ ఎక్కడ ఉంది అంటే నెక్స్ట్ పాట్నా, నెక్స్ట్ అయోధ్య, నెక్స్ట్ రాజ్గిరి. ఇవన్నీ కూడా మనకు ఆర్కియాలజికల్ సైట్స్ అండి. తర్వాత బుక్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఉపనిషత్స్, తర్వాత ధర్మసూత్ర, తర్వాత దిఘానికయ, తర్వాత మధ్యమనికయ, తర్వాత హెరోడటస్ హిస్టరీ అన్నట్టు, అంటే హెరోడటస్ చరిత్ర, తర్వాత స్ట్రాబో. మా దాంట్లో ఏమైనా ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటే మీరు 1కి 2 సార్లు టెక్స్ట్ బుక్ అనేది ఒకసారి గమనించగలరు. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ బికమ్ ద హెడ్ మ్యాన్ ఆఫ్ విలేజ్ అట. అంటే ఏంటిది జానపదాస్లో ఎట్లా ఉంటుందట? మహాజానపదాస్ టైంలో లార్జెస్ట్ ఓనర్ అంటే ఇప్పుడు నాకు ఒక 10 ఎకరాలు ఉన్నాయి, ఇంకొక వ్యక్తికి ఏమో 12 ఎకరాలు ఉన్నాయి, ఇంకొక వ్యక్తికి 8, ఇంకొక వ్యక్తికి 25 ఎకరాలు ఉన్నాయి. అంటే ఇతను హెడ్ ఆఫ్ అంటే భూస్వామి అంటాం కదండి, ఇతనే మన విలేజ్కి హెడ్ అవుతాడు. ఓకేనా అండి? ఇట్లా ఉంటుంది వాళ్ళ యొక్కటి. తర్వాత అగ్రికల్చరల్ వాస్ మేనేజ్డ్ బై ల్యాండ్ ఓనర్స్ కాల్డ్. ఇక్కడ ఏంటిది గృహపతి లేకపోతే గహపతి. ఇక్కడ గహపతి ఎవరు? వీళ్ళు ఏంటిది భూమి వీళ్ళకు ఓన్ ఉంటుంది, వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఓకేనా అండి? మనకు కంపేరింగ్ చేద్దాం. గోండులో ఎట్లా ఉంటుంది? పట్ల అని ఉంటుంది కదా, ఆ పట్ల అనేది ఇక్కడ హెడ్ మ్యాన్ ఏంటిది భూస్వామి ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, అక్కడ మనము ఎట్లా అక్కడ వాళ్ళు ఇక్కడ మనకు కింగ్ అనే వాళ్ళు ఉంటారు. తర్వాత కింద ఎవరు? ఇక్కడ గృహపతి అనేది ఉంటుంది. గృహపతి అనొచ్చు, గృహపతి అనొచ్చు, గహపతి కూడా అనొచ్చు. ఓకేనా అండి? నెక్స్ట్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క మనకు వేరే వాళ్ళ దగ్గర స్లేవ్స్ అంటే ఏంటిది, వాళ్ళకు జీతం ఇచ్చి లేకపోతే జీతం ఇవ్వకుండా లేకపోతే ఎక్స్చేంజింగ్ ఏదైనా ఉంటుంది వాళ్ళకు ఒక సిస్టమ్ అనేది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ లొంగిపోయి వాళ్ళ దగ్గర పని చేస్తారు అంటే దాసాస్ లేదా స్లేవర్, అంటే ఇక్కడ పడలేదు స్లేవర్స్ అని మనం అనొచ్చు. తర్వాత లేదా పోతే జీతం అంటే వర్కర్స్గా కూడా దీన్ని బ్రూటకాస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కింగ్ గృహపతిని అడుగుతారు, గృహపతి ఏమో ప్రజలను అంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళను అడుగుతారు ట్యాక్సెస్. ఆ ట్యాక్సెస్ ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఒక రోజు సంవత్సరానికి ఒక రోజు, మరి నెలకు ఒక రోజు అనేది తెలియదు, కానీ ఒక రోజు అంటే ఒక రోజు మొత్తం ఈ గృహపతి ఉంది కదా, గృహపతి వాళ్ళు దగ్గర ఏం చేస్తారు, ఫ్రీగా పని చేస్తారు, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా. ఎవరు? వీళ్ళు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా పనిచేస్తారు. మరి ఆ పైసలు ఎవరికి అంటే ఎవరు? ఇతనే హెడ్ మ్యాన్ కదండి. ఎవరైనా గెస్ట్ వచ్చినా కానివ్వండి, ఇంకా వేరే ఎవరు వచ్చినా కానివ్వండి, వాళ్ళకు ఖర్చు పెట్టడానికి ఆ పైసలు వాళ్ళకు బోనస్ అనుకొని వాళ్ళ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది వాళ్ళ యొక్క ప్రాసెస్. ఓకేనా అండి? మనం నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకు ఇక్కడ మనము చూద్దాం. ద గృహపతి హ్యాడ్ టు డివైడ్ దేర్ క్రాప్స్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా? అతను పండించినటువంటి దాన్ని ఎన్ని భాగాలు చేస్తాడు? 6 భాగాలు చేస్తాడు. 6 భాగంలో ఒక భాగం అంటే 1/6. ఓకే. ఆ ఒక భాగం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది,
ఒక 60 క్వింటాన్ అంటే 60 క్వింటాన్లు పండినాయి అనుకోండి. అంటే మనకు జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. దాంట్లో 10 క్వింటాన్లు ఎవరికి ఇస్తాడు అనుకోండి, అట్లా ఎవరికి కింగ్కి ఇస్తాడు. ఓకేనా, దిస్ ఈజ్ ద ప్రాసెస్. దాన్ని మనం ఏమంటామంటే భాగా అంటారు, భాగా. ఓకే, ఇది మనకు స్టేట్మెంట్ ఆధారితంగా అడగడం జరుగుతుంది, అంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్ రాదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. మగధ ఏ పవర్ఫుల్ కింగ్డమ్. ఇది ఎక్కడ ఉంటుందంటే బోత్ సైడ్స్ ఆఫ్ గంగా, అంటే బోత్ సైడ్స్ ఆఫ్ గంగా ఉంటుంది. మనకు మీకు ఒక్క నిమిషం ఆగితే మీకు అది ఎక్కడ ఉంటుందో కూడా చూపెడతానండి. ఇక్కడ చూద్దాం, మగధ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇది మనకు మగధ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకుంటేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా అండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బింబిసార, మనము కళ్యాణ్ రామ్ సినిమా చూసాం కదండి, బింబిసార, అది ఇదే కథ అనుకోండి. బింబిసార అండ్ హీస్ సన్, అతని కుమారుడు ఎవరు, అజాతశత్రు. ఓకే, అజాతశత్రు మనకు కొన్ని తెలుగులో కరెక్ట్గా ఇస్తున్నారు, కొన్ని ఏంటిది మనకు ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇస్తున్నారు, కాబట్టి మీరు ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఫేమస్ పవర్ఫుల్ రూలర్ ఎవరు అంటే పద్మనంద. ఓకే, పద్మనందుడు అని కూడా మనం అనొచ్చు. ఓకే, ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఏంటిది ఇండియా టు ఒడిస్సా. ఓకేనా, వాళ్ళు ఎట్లా ఎక్స్టెండ్ చేశారంటే వాయువు నుండి ఒడిస్సా వరకు చేశారు. ఓకేనా అండి, ఇది ఇక మనకు మగధ అనేటువంటి దానికి సంబంధించింది. మనం ఇక్కడ లాస్ట్ స్లైడ్ కొన్ని చూద్దాం. మనకు ఇక్కడ వజ్జీ ఏ గణ అనేది మనము ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ దీనికి నేను టెక్స్ట్ బుక్ నుండే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇది మొత్తం కూడా ఇంపార్టెంట్ అండి, కాబట్టి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి, ఇక్కడ చూద్దాం. ద వజ్జీ మహాజానపద వాస్ టు ద నార్త్ ఆఫ్ మగధ. ఏంటిది, ఇప్పుడు మగధ ఇక్కడ ఉంది కదా, వజ్జీ ఇక్కడ ఉంది. మీరు చూడండి, మీకు మ్యాప్లో చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, అండ్ ఇట్ హ్యాడ్ ఏ గనా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ మనం కొత్తగా వింటున్నాం, గనా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. గనా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటిది, గనా వాజ్ రూల్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ రూలర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సింగిల్ రూలర్. ఇప్పటి వరకు మనం ఒకటే రాజుకు చూసాము, కానీ వీళ్ళు ఒకటి కాదు, ఇట్లా గ్రూప్ ఆఫ్ కింగ్స్ అనేది వాళ్ళు ఉంటారు. ఓకేనా, సమ్ టైమ్స్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ మెన్ రూల్ టుగెదర్. వేలు అంటే ఏంటిది, వేల కొద్దీ రాజులు కూడా అంటే పరిపాలిస్తారు, కొన్నిసార్లు పరిపాలించవచ్చు అని ఇచ్చారు అక్కడ. ఓకే, అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ వాస్ కాల్డ్ ఏ రాజా. ఓకేనా, ప్రతి ఒక్కరిని రాజా అని మనము పిలువబడుతుంది. దే పర్ఫార్మ్ రిచువల్స్, మేట్ అండ్ టుక్ డిసిజన్స్ ఆన్ ఇష్యూ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ ఇన్ అసెంబ్లీస్ త్రూ డిస్కషన్ అండ్ డిబేట్. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనకు పాలకులు ఎవరైతే ఉన్నారో సేమ్ అలాగే మన యొక్క కామన్ ఇంట్రెస్ట్ అందరికీ ఏంటిది అవసరమయ్యే విధంగా డిసిషన్స్ డిబేట్లో అంటే చర్చలలో తీసుకోవడం జరుగుతుంది. హవెవర్ ఉమెన్, స్లేవ్స్ అండ్ వేజెస్ ఎండ్స్ కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దీస్ అసెంబ్లీస్. ఓకే, ఉమెన్ ఆడవాళ్ళు, స్లేవ్స్ అంటే మనకు బానిసలు కానివ్వండి, ఇంకా వేజ్ ఎర్నర్స్ ఉంటారు కదండి, ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, వాళ్ళు ఈ అసెంబ్లీస్లో పాల్గొనరు. ఓకేనా, ఓన్లీ రాజాసే పాల్గొంటారు. ఓకేనా అండి, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. బుద్ధ అండ్ మహావీర, ఏంటిది వర్ధమాన మహావీర తెలుసు కదా మనకు జైన మతానికి. ఓకే, నెక్స్ట్ ఈ బుద్ధ అంటే బుద్ధ మతం అంటే ఏంటిది, గౌతమ బుద్ధుడు అంటాం కదండి మనకు. ఓకే, వీళ్ళిద్దరు కూడా ఏంటిది అప్పటి టీచర్సే, బిలాంగ్ టు గనాస్ అండ్ బికమ్ ఫేమస్ టీచర్స్ రెస్పెక్టెడ్ ఇన్ ఆల్ మహాజానపదాస్. ప్రతి ఒక్క జానపదాలో వీళ్ళు టీచర్లే, అంటే ఉపాధ్యాయులు అంటే గురువులు అనుకోండి. మీకు అర్థమయ్యే విధంగానే నేను మన రూరల్గా అంటే ఒక డైలీ లైఫ్లో ఏ విధంగా అయితే వాడుతామో అలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా, ఈవెన్తో ద కింగ్స్ ట్రైడ్ టు కంక్యూర్ ద గనాస్, దే రిమైన్డ్ యాక్టివ్ ఫర్ మోర్ 1500 సంవత్సరాలు, అంటే 1500 ఇయర్స్. వేరే కింగ్స్ కూడా దాన్ని ఆక్యుపై చేయాలి అనుకున్న వాళ్ళు 15 సంవత్సరాల కంటే ఎక్కువగా నిలబడి ఉన్నారు. ఓకే అండి, ఈరోజు మనకి ఇది క్లాస్. ఇక్కడ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఏ గనా అసెంబ్లీ సీన్ ఫ్రమ్ సంచి. ఓకే, ఇదంతా మీకు చూసినట్లయితే అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ చదవండి. మీకు ఏ డౌట్ ఉన్నా లర్నర్ జోన్ అనేది మీకోసమే ఉంది.
మేము జస్ట్ గైడ్ అండి. మనం అక్యురేట్ అనేది ఏది లేదు. మా యొక్క నాలెడ్జ్, మా యొక్క నోట్స్, మా యొక్క విధానం మీకు ఏదైనా ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.